టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఉర్రూతలూగించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో ఒత్తిడిని అలవోకగా అధిగమించింది. ఛాంపియన్ ఆట తీరుతో అభిమానులను అలరించింది. వరుసగా రెండో టైటిల్ తో మురిపించింది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ లో బిజీ కాబోతున్నారు. ఈ నెల 28న మొదలయ్యే టోర్నీలో పాల్గొనబోతున్నారు. అయితే అసలు యుద్ధం మాత్రం ఐపీఎల్ తర్వాతే. టీమిండియా ఫోకస్ ఎక్కువగా వన్డే వరల్డ్ కప్ మీదే ఉండబోతోంది. వన్డే ప్రపంచ కప్ కు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం అవబోతున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ లో టోర్నీ జరగబోతోంది. 2011 తర్వాత మళ్లీ టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాతే వరల్డ్ కప్ సన్నాహాలు మొదలవుతాయన్నాడు. వరల్డ్ కప్ కు ముందు 25 నుంచి 30 వన్డేలే ఉండే అవకాశం ఉందన్నాడు. త్వరగా సన్నాహకాలను ప్రారంభించడం మంచిదన్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఆడడం అంత ఈజీ కాదని గుర్తు చేశాడు. సఫారీ గడ్డ మీద ఉండే పరిస్థితులకు తగినట్టుగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆ పని సెలెక్టర్లు, కోచ్లదే అయినా ఐపీఎల్ ముగిసే నాటికి వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ అవుతుందన్నాడు. ఫోకస్ మొత్తం మెగా ఈవెంట్ మీదే ఉండబోతోందని సంకేతాలు చేశాడు. 2025-27కు సంబంధించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మీద భారత్ చూపు ఉండబోతోంది. భారత ప్లేయర్లు టీమిండియా జెర్సీలో బరిలో దిగడానికి మాత్రం ఇంకా టైం ఉంది. స్వదేశంలో జూన్లో ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా తలపడబోతోంది. ఒక టెస్ట్ తో పాటు 3 వన్డేలు ఆడబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటిస్తుంది. 5 టీ20లతో పాటు 3 వన్డేలు ఆడుతుంది. జూలై 1 నుంచి జూలై 19 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలపడబోతోంది. ఆ తర్వాత శ్రీలంకకు టీమిండియా వెళ్తుంది. ఆగస్టులో శ్రీలంకతో 2 టెస్టులు, 2 టీ20లు ఆడుతుంది. బంగ్లాదేశ్ లోనూ 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. కానీ పరిస్థితులను బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో భారత జట్టు 3 టీ20లు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్లో ఏషియన్ గేమ్స్ కూడా ఉండబోతున్నాయి. అక్టోబర్లో స్వదేశంలోనే వెస్టిండీస్ తో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ కు వెళ్తుంది. అక్కడే 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల్లో తలపడుతుంది. డిసెంబర్, జనవరిలో భారత్ లో శ్రీలంక పర్యటిస్తుంది. 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. జనవరి, ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ లో తలపడుతుంది. అర్హత సాధిస్తే వచ్చే ఏడాది టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఆడుతుంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ ఉండబోతోంది.